ఖమ్మం జిల్లాలో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విజయవంతమైంది. సీతారామ ప్రాజెక్టు నుంచి వైరా రిజర్వాయర్ వరకు 145 కిలోమీటర్లు గోదారమ్మ ప్రవహించి కృష్ణమ్మ జలాలతో సంగమం జరిగింది. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కు చేరిన గోదారమ్మ పరవళ్లతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు గోదావరి జలాలతో సాగునీటి సమస్యకు చెక్ పడింది. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 3 నియోజకవర్గాలు ఉన్నాయి. వైరా, మదిర, సత్తుపల్లి సెగ్మెంట్లలో ఆయకట్టు ఉంది. అశ్వాపురం బీజీ కొత్తూరు దగ్గర మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ నుంచి 1500 క్యూసెక్కుల నీరు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్ కెనాల్లో చేరుతుంది. అక్కడి నుంచి గోదావరి నీళ్లు సాగర్ కాలువ 21 ఎంబసీలో 13 కిలోమీటర్ల వెనక్కి ప్రవహిస్తుంది. ఎస్కేప్ లాకల ద్వారా నిమ్మవాగులోకి గోదావరి జలాలను వదులుతారు. తర్వాత 22 కిలోమీటర్లు ప్రవహించి వైరా రిజర్వాయర్కు చేరుతాయి గోదావరి జలాలు. సీతారామ ప్రాజెక్టు నుంచి వైరా రిజర్వాయర్ వరకు 145 కిలోమీటర్లు గోదారమ్మ ప్రవహించి కృష్ణమ్మ జలాలతో సంగమం జరిగింది. సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ మోటార్లు ఆన్ అవ్వడంతో గోదావరి జలాలు రాజీవ్ కెనాల్లో వైరా రిజర్వాయర్కు చేరాయి. అక్కడి నుంచి సాగర్ ఆయకట్టుకు చేరాయి. అక్కడ రైతులు గోదావరికి పూజలు చేశారు. సీతారామ ప్రాజెక్టు మోటార్ ఆన్ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలతో అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ మోటార్ ఆన్ చేయగా గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ వైరా రిజర్వాయర్కు చేరింది. రైతులకి నిజంగా మరి ఇంకా ఇప్పుడున్న ఒక పంట కాదు, 2 పంటలు కాదు, 3 పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంది. వరితో పాటు మరి మరో 2 పంటలు ఇవాళ ఈ డెల్టా కింద ఈ గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు 2 నదుల నీళ్లతోని ఇవాళ సాగు చేసి పంటలు పండించేటువంటి అవకాశం తుమ్మల నాగేశ్వరరావు ద్వారా మా జిల్లా రైతాంగానికి దక్కింది. ప్రజలకు అనుకూలంగా దగ్గరగా ఏం చేస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వైరా నియోజకవర్గ ప్రజలకు చేసినటువంటి అభివృద్ధిలో ఈ నీటి కేటాయింపుల విషయంలో కానీ గోదావరి జలాలను త్వరగా వైరా జలాశయంలో నింపే విషయంలో తీసుకున్న చొరవకై ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 1,50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్ నీళ్లు వస్తేనే సాగులా మారిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదారమ్మ వైరా రిజర్వాయర్కు చేరడంతో వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మిగిలిన రైతుల కోరిక ఈ జిల్లా రైతులు కానీ మన చుట్టుపక్కల ఉన్న మండలాలని సస్యశ్యామలం చేసి ఆ రైతుల గుండెల్లో స్థిరస్థాయిగా ఉండాలి అనేది మా యొక్క కోరిక. చాలా ఈ రాజీవ్ కెనాల్ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం ద్వారా మాకు వర్షాభావ పరిస్థితుల్లో కూడా మాకు నీటి ఎద్దడి లేకుండా ఉందని వైరా రిజర్వాయర్ కింద రైతులు మరియు సత్తుపల్లి నియోజకవర్గం కింద రైతులు కూడా హర్షాభావం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంటలకు గోదావరి నీళ్లు, యాసంగి పంటలకు కృష్ణా జలాలు సాగుకు వరంగా మారాయి. వైరా లింక్ కెనాల్ వల్ల 2 నదులు నీళ్లతో 2 పంటలు సాగుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. గోదావరి జలాలతో అనుసంధానం చేయాలని దాదాపు 15 ఏళ్ల కిందటే అప్పటి పాలకులు భావించినా అడుగు ముందుకు పడలేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎట్టకేలకు గోదావరి జలాలు వైరాకు చేరడంతో ఈ ప్రాంత రైతుల స్వప్నం సాకారమైంది. 16 నెలల కాలంలో గోదావరి జలాలు వైరాకు చేరటం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఓవైపు సాగర్ జలాలు, మరోవైపు గోదావరి జలాలు వైరాకు వచ్చే మార్గం సుగమం కావడంతో వైరాతో పాటు మధుర నియోజకవర్గంలోని పలు మండలాల్లోని భూములకు సాగునీటి ఎద్దడి తొలగిపోనుంది.